I'm here to announce a committee called Disco. కొంతమంది స్టూడెంట్స్ వచ్చే ధరలో సినిమాకి వెళ్తున్నారు. వారి వల్ల మిగతా మంది స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్స్ పైలే అవకాశం ఉంది. అలాంటి వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఈ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ. మన గురించే కాలేజ్ అంటే ఏంటి? దేశాన్ని నిర్మించే ఒక ప్రయోగశాల. ఇక్కడ ఎలాంటి స్టూడెంట్స్ తయారవుతారో అలాంటి దేశం నిర్మించబడుతుంది. ఇన్ఫాక్ట్ ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 2020లో 50% పీపుల్ విల్ బి యంగ్స్టర్స్, యూత్. అలాంటి స్టూడెంట్స్ బాగుపడితే ఇదే మన దేశం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ చూస్తే నాకు అనిపించట్లేదు, భయం వేస్తుంది. ఏం చేసినా వీళ్ళని కరెక్ట్ చేయాలనిపిస్తుంది. వీళ్ళ ద్వారా ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీబడి, రా. అవును, ఇప్పుడు ఏంటి టాపిక్? ఓ డిస్కో మీటింగా. మన ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు కాలేజ్ గురించి, స్టూడెంట్స్ గురించి, సినిమాల గురించి. కానీ కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి కాదు సార్. అలా అయితే కాలేజ్ హాస్టల్లోనే ఉంటాం కదా, బయట ఎందుకు ఉంటాం? కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, చేయాలో తెలియక సినిమాలకు వెళ్తాం. అఫ్కోర్స్ క్లాసులు డుమ్మా కొడతాం, కానీ ఒక్క విషయం మాత్రం నిజం సార్, డుమ్మా కొట్టేవాడికి ఉన్నంత మినిమం జనరల్ నాలెడ్జ్ క్లాస్లో కూర్చునేవాడికి ఉండదు సార్. వాడు ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. అరే బుజ్జి నువ్వు లేరా? నిన్ను సంధ్యా థియేటర్లో వదిలేస్తే తిరిగి ఇక్కడికి ఎలా వస్తావురా? అర్థమైందా? వాడి జనరల్ నాలెడ్జ్ క్లాసులకి రావాలని మీరు, ఇంట్లోకి వెళ్ళాలని పేరెంట్స్. చదువు పెడితే తెచ్చి ఒత్తిడి తట్టుకోలేక యావరేజ్గా రోజుకు 16 మంది సినిమాకి వెళ్ళారు. లాస్ట్ 3 ఇయర్స్లో 16,000 మంది సినిమాకి వెళ్ళారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాలు ఇందులో ఉన్నాయి. 2011లో 40 కలెక్షన్ సాధించిన బాక్స్ ఆఫీస్, 2012లో 52% సాధించిన బాక్స్ ఆఫీస్, 2013 ఏకంగా 73% సాధించిన బాక్స్ ఆఫీస్. కాలేజ్కి రాకపోతే పనికి రానట్టు, క్లాస్లోకి రాకపోతే మనుషులే కానట్టు మీరు యూత్ని ప్రే చేస్తున్నారు సార్. అలాంటి టార్చర్ తట్టుకోలేక, పేరెంట్స్ కోరుకున్నట్టు బతకలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటూ రాసిన ఈ లెటర్ చదవండి. నా ఫేవరెట్ యాక్టర్ ఫస్ట్ రోజు సినిమా చూడలేకపోతున్నందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అలా రాసి ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే 2020కి 50% కాదు కదా 20% యూస్ కూడా మిగిలారు. ప్రపంచంలో గొప్ప గొప్ప వారంతా కాలేజ్కి రెగ్యులర్స్ కాదు సార్. ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్, చిరంజీవి, రజనీ, మోహన్ లాల్, మమ్ముట్టి, మదన్ లాల్ వీళ్ళందరూ కాలేజ్కి రెగ్యులర్స్ కాదు సార్. ఏదో ఒక రోజు మాలాగా డొనేషన్ కట్టినవారు, కానీ గొప్పవయ్యారు. స్టూడెంట్కి క్లాసులా చెప్పడం కాదు సార్, క్లాసుని సినిమాలా చెప్పండి. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పటికదే. బయట రోజుకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలు చూసుకుంటూ మేము కాలేజ్కి ఎలా రావాలి సార్? కాలేజ్ తీసే సినిమా అయితే స్టూడెంట్ కేవలం రీల్ మాత్రమే. యాక్టర్స్ని తేవాల్సింది, సినిమాలు తీయాల్సింది మీరు సార్. అది వదిలేసి స్టూడెంట్ ఎందుకు సార్ తప్పు పడతారు? ముందు మీరు తీసే విధానం మార్చండి సార్, స్టూడెంట్ ఆటోమేటిక్గా మారుతారు. పిల్లలకి మన ఊర్లో ఎన్నో గ్రౌండ్లు కట్టించిన మీరు ఒక కాలేజ్ కుర్రాడు కోసం ఒక్క థియేటర్ అయినా కట్టించారా సార్? అనిపించినప్పుడు అలా క్లాసులు పీకడం మానేసి వీలైతే వెళ్ళి అప్పని చేయండి సార్. స్టూడెంట్ బాధ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఉప్పలకి వెళ్ళేవాడిని అడగండి సార్, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ముందు మీరు మారండి సార్, స్టూడెంట్ ఆటోమేటిక్గా మారుతాడు. మేము కోరుకున్నట్టు క్లాసులు మీరే నడిపిస్తే ఎవరి వరకు ఎందుకు నాకు కూర్చోవాలని. జనరల్గా నా పెద్ద మెసేజ్ ఇవ్వడం నచ్చదురా. నీకేమన్నా ఇచ్చాననిపిస్తే తీసుకో. If you're not had enough, you can scream it out, you can tear it out. It's like Joe, you can get high enough to the top of the roof, or you can make it out. With Joe, you can get wild now. It's like Joe, let me hear you loud enough. With Joe, let me, Joe, let me hear you scream. If you're not had enough, you can scream it out, you can tear it out. It's like Joe, you can get high enough to the top of the roof, or you can make it out. With Joe, you can get wild now. It's like Joe, let me hear you loud enough. With Joe, let me, Joe, let me hear you scream. If you're not had enough, you can scream it out, you can tear it out. It's like Joe, you can